మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. ఏంటి అసలు మీ టైటిల్ ఏంటి, మీ స్టోరీ ఏంటి? టీజర్ చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆడియన్స్ కి ఏం చూపించబోతుంది? కృష్ణ ఘట్టం అనేది ఒక ఇతిహాసం అన్నమాట. దాంట్లో అప్పుడు కృష్ణుడు చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఒక అతని జీవితంలో రెండు లింక్ అయ్యేటట్టుగా, సో ఆ రెండు కంబైన్ చేసి రాసుకున్న ఒక ఎమోషనల్ స్టోరీ. ట్రైలర్ చూస్తే చాలా మీ డైరెక్టర్ గారు చాలా తెలివిగా ఎక్కడ ఏది దొరకకుండా కట్ చేశారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉండబోతుంది? ఒకటి లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ అంటే దట్ ఆ కృష్ణుడు చెప్పినవి ఇక్కడ రిలేట్ చేయడం, దట్ ఈస్ సంథింగ్ యూనిక్ గా ఉంటుంది ఫిల్మ్ లో. ప్రీవియస్ మూవీస్ కి దీనికి చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనిపించారు. అండ్ కంప్లీట్ మూవీలో లైక్ లవ్ స్టోరీ కానివ్వండి, కొంచెం అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి వాడికి ఈ అమ్మాయి పరిచయం అవుతుంది అనమాట. అండ్ దెన్ హౌ హిస్ లైఫ్ టేక్స్ అ టర్న్. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు మీరిద్దరు? throughout the movie. సో ఆఫ్ స్క్రీన్ అయితే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆఫ్ స్క్రీన్ మాయ ఇస్ వెరీ గుడ్. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను వినందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కృష్ణ ఘట్టం మూవీ టీమ్ అనమాట. అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ టైటిల్ వింటేనే లైక్ ఏదో పురాణాల నుంచి ఏదో ఒకటి మనకి చూపిస్తున్నారు అనే థాట్ వస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి అసలు మీ టైటిల్ ఏంటి, మీ స్టోరీ ఏంటి? టీజర్ చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆడియన్స్ కి ఏం చూపించబోతుంది? I want Maya to speak about it. Okay. No, jokes apart. We'll let him take the lead. Okay. Wow. So, కృష్ణ ఘట్టం అనేది ఒక ఇతిహాసం అంటారు. ఒక ఇతిహాసం అన్నమాట. దాంట్లో అప్పుడు కృష్ణుడు చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఒక అతని జీవితంలో రెండు లింక్ అయ్యేటట్టుగా టు అండ్ ఫ్లో చెప్తున్న కథ. ఇట్స్ దాంట్లో రాసిన అప్పుడు కృష్ణ చెప్పినవి కూడా ఇప్పుడు వర్తిస్తాయి అనేటట్టుగా తీసిన ఒక సినిమా. ఇట్స్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. డైరెక్టర్ కి తెలిసిన ట్రూ స్టోరీలోంచి హీ వాస్ థింకింగ్ అబౌట్ ద స్టోరీ అండ్ దెన్ హీ థాట్ కొన్ని సంవత్సరాల తర్వాత హీ థాట్ దెర్ వాజ్ సమ్ కనెక్షన్ టు ఆ ఇతిహాసాల మీద, దీని మీద. ఈజ్ అ వెరీ డివోషనల్ గాయ్. సో ఆ రెండు కంబైన్ చేసి రాసుకున్న ఒక ఎమోషనల్ స్టోరీ కృష్ణ ఘట్టం. ఓకే, అంటే మీరు ఆల్రెడీ వెల్ నోన్ హీరో కాబట్టి తెలుగులో అందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఏంటి అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసారి మన ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. అంటే ఫుల్ మూవీలో ఆ ట్రైలర్ చూస్తే చాలా మీ డైరెక్టర్ గారు చాలా తెలివిగా ఎక్కడ ఏది దొరకకుండా కట్ చేశారు. అండ్ ఓవరాల్ గా మూవీ ఎలా ఉండబోతుంది? ఇట్స్ అ వెరీ ఎమోషనల్ రైడ్ అండి. ఇట్స్ అబౌట్ ఒకటి లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్. అంటే ఒక ఈజీగా వెళ్ళిపోయేవాడు వాడి జీవితంలో ఒక ఇన్సిడెంట్ వాడిని ఎలా టర్న్ చేసింది. అట్ ద సేమ్ టైం ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక కృష్ణుడి మీద ఒక థియేటర్ ప్లే వస్తూ ఉంటుంది అనమాట. సో వీడు దాంట్లో పార్ట్ అండ్ దెన్ ఆయన చెప్పే దాంట్లో వీడు వినే దాంట్లో వాడి జీవితానికి వర్తిస్తున్నట్టుగా ఉంటాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ గా జరిగే ఒక ప్రొటాగనిస్ట్ స్టోరీ. మీరు సైలెంట్ గా వింటూ ఉన్నారు, ఎక్కువ మాట్లాడరా? I'm better at listening. మాట్లాడు, నేను వింటున్నాను. So movie Chetu చెప్పినట్టు it's very intricately made. So my director sir Suresh garu, he really put in a lot of effort. So you can really see the concept of how మనకి ఎప్పటి నుంచో చెప్పే స్టోరీస్ ఇప్పుడు కూడా ఎలా రెలవెంటో వీ కెన్ రియలీ సీ. అండ్ పర్టిక్యులర్లీ యాక్చువల్లీ కృష్ణుడి మీద చాలా మూవీస్ వచ్చాయి ఆల్రెడీ. బట్ కృష్ణుడు యాక్చువల్లీ స్టోరీలో బాధపడిన 2 ఇన్స్టెన్సెస్లో ఒకటి ద్రౌపది వస్త్రాహరణం. దానిపైన చాలామంది ఆల్రెడీ మూవీస్ సిరీస్ తీశారు. బట్ దిస్ కాన్సెప్ట్ ఈస్ అ different one where this is the second time where Krishna is very upset in the whole story. So this will be like a new aspect of the story that you guys can see. యాక్చువల్గా కృష్ణుడి గురించి ఏదైనా ఒక చిన్న లీడ్ తీసుకున్నా దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. మనం ప్రీవియస్ మూవీస్ తీసుకున్నా కూడా కృష్ణుడి గురించి చేసిన ప్రతి మూవీ కూడా హిట్ అయింది.
సో మీ మూవీలో ఇప్పుడు మీరు చెప్పిన లైన్తోనే మూవీ మొత్తం కనెక్ట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. సో మీరు మంచి రైటర్ అని చెప్తున్నారు. Yeah, so నేను actually I started off doing writing and other like behind the scenes work cinema industry lo. I absolutely love cinema, so Telugu cinema especially, so I moved back to India specifically for this. Okay. Yeah, my family andaru they live outside of India, so Where do they live? Tell them. they live in Australia and New Zealand, so నేను అక్కడే పెరిగాను actually. Okay. But I absolutely love Telugu cinema and I wanted to be a part of it, so Okay. I decided to move, which నచ్చిందా Chetu- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? there is good and bad about everything, but in terms of storytelling and the kind of creativity and the talent that's here, it's very very good. And ఇప్పుడు like చాలా మంది కొత్త వాళ్ళు they're doing some amazing work. I really hope like I get to work with all these people. ఓకే. సో నువ్వు అక్కడ ఆస్ట్రేలియా ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఆయన పేరు చెప్పండి. Chetu. అంటే పర్టికులర్ గా క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయాలి. నేనే తను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నప్పుడు యువర్ ఫాండ్ ఆఫ్ తెలుగు సినిమా కదా. నేను చిన్న ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను మ్యాసివ్ రవితేజ ఫ్యాన్. సో ఐ వాజ్ యూస్ టు వాచ్ ఇడియట్, like I must have watched it like 100 times. So Puri Jagannath sir is also a very favorite director of mine. So వాళ్ళిద్దరిని కలిసినప్పుడు I was awestruck actually. Just like when you saw me on the first day. Exactly. When I saw Chetu first, I just couldn't your eyes off. couldn't even speak, like no. I was like, I had to shake you. It's okay. I should tell you it's okay. that's exactly what happened. But also Balakrishna sir. ఏదైనా డైలాగ్ చెప్తారా బాలకృష్ణ సార్? అంటే మీరు చాలా కామ్ గా ఉన్నారు కాబట్టి బాలకృష్ణ అన్నారు కాబట్టి ఒక డైలాగ్ చెప్పండి, మీకు కూడా సాటిస్ఫై అవుతుంది అప్పుడు. I don't care. మొన్నే చూసాను సినిమా, సో ఇప్పుడు డైలాగ్ చెప్పారా మీరు? I don't care డైలాగే కదండి. డైలాగ్ అంటే మేము నార్మల్ గా ఒక చిన్న లైన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు ఐ డోంట్ కేర్ అంటే అసలు నేను చెప్పను అన్నట్టు ఆన్సర్ ఇచ్చినట్టు కనెక్ట్ అవుతుంది. మొన్నే వచ్చింది కదా, సో I was like okay. అంత I can't do that. ఓకే. ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. ఈ మూవీలో I don't care is my favorite dialogues. That's why you're talking about our movie. Oh, I'm so sorry. I got carried away. ఈ మూవీ మా ఫేవరెట్ డైలాగ్ యాక్చువల్లీ ఇక్కడ మూవీలో ప్లే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అందులో పద్యాలు అవి చాలా ఇయర్స్ తర్వాత ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు సీ ఆన్ స్క్రీన్. సో వాటిలో there's especially like a combination scene between our Krishna, who is Dr. Venkat sir, and another character who is basically fighting against him in the thing, and they both have like an intense, very amazing like showdown. So our scene chala baantundi actually, and like their dialogues are very very different for this generation. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా మీ ట్రైలర్లో చాలా డిఫరెంట్, అంటే ప్రీవియస్ మూవీస్కి దీనికి చూసుకుంటే చాలా డిఫరెంట్గా అనిపించారు. అండ్ కంప్లీట్ మూవీలో లైక్ లవ్ స్టోరీ కానివ్వండి, కొంచెం అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ లవ్ లాంటి స్టోరీ ఉంటుంది, బట్ మీరు చూస్తే లవ్ లాంటి స్టోరీయే. అంటే వీడు మీరు ఎక్కువ ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటారు, ఎగ్జాక్ట్లీ అది చూపించారు కాబట్టి. అదే అందుకనే చెప్పాను కదా లవ్ లాంటి స్టోరీ అని. సో అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద ట్రూ క్యారెక్టర్ విచ్ ద డైరెక్టర్ సా ఫ్రమ్ క్లోజ్. సో వాడు కూడా ఇలా ఫ్లర్టేషియస్గా తిరిగేవాడు, అలాంటి వాడికి ఈ అమ్మాయి పరిచయం అవుతుంది అనమాట. అండ్ దెన్ హౌ హిస్ లైఫ్ టేక్స్ అ టర్న్ అండ్ హౌ లార్డ్ కృష్ణ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ telling him to understand the real world, the present world లో ఉన్నదని. సో ఫస్ట్ కృష్ణుడిలా గోపికలు అందరి చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట అయితే మీరు. మెటఫారికల్ గా అవ్వచ్చు. అలా చూపించకుండా కొంచెం పక్క మాస్ ఫ్లట్టింగ్ చేస్తే ఎలా ఉంటది అలా చూపించారు పాష్ గా, అంతేనా? సో తను మీకు పరిచయం అయిన తర్వాత మొత్తం స్టోరీ మారిపోయింది. ఎట్లా వీడు ఏమవుతాడు, వీడి లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, అసలు ఈయనెవరు, వాట్ ఈస్ షీ ఇన్ ద ఫిలిం, చూసేంత అమాయకంగా అయితే ఉండదు ఫిలిం లో.
సో అందరికి చాలా దే హ్యావ్ దేర్ ఓన్ షేడ్స్ టు ద క్యారెక్టర్స్ అనమాట విచ్ ఇస్ వాట్ మేక్స్ ది నరేషన్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఇలా క్యారెక్టర్స్ నెక్స్ట్ ఎట్లా వెళ్తాయి, ఏమవుతుంది ఏంటి అనేది. సో యా. సో కంప్లీట్ మూవీలో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? అదే యా, నా క్లోజ్ ఫ్రెండ్ రోల్ ఇంకోటి ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. వెంకట్ సార్ అని థియేటర్ ఆర్టిస్ట్, హీఈస్ అ వెరీ ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్. ఆయన కృష్ణుడు వేషం వేసి చేసినాయి. సో మేము ఇటువైపు కుర్చీలో కూర్చొని ఆయన అట్లా పర్ఫామ్ చేస్తుంటాడు. ఆ పర్ఫామ్ చేసే ప్రతిసారి నిజంగా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గూస్ బంప్స్ అనమాట. అంటే అంత దగ్గర నుంచి ఆయన పర్ఫామ్ చేయటం, మనం చూడటం దగ్గర నుంచి, అండ్ ద ప్రిపరేషన్ దట్ హ్యాపన్స్ ఆ కృష్ణుడు ఆ సెటప్కి ఇట్ టేక్స్ నార్మలీ ఒక పొద్దున్న నుంచి ఒక 4-5 hours అన్ని రంగులు పూసుకొని ఇది పూసుకొని రెడీ అవడానికి. అండ్ దెన్ ఎవ్రీ టైమ్ దే టేక్ అవే. అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన ఈ రోల్ ప్రిపేర్ అయ్యే ముందు దే ఒక 10 రోజులు నేల మీదే అనుకుంటారు. దే డోంట్ ఈట్ నాన్ వెజ్. దే దే ఆ దైవభక్తి ఉంటుంది కదా, ఆ దైవభక్తి అలానే ఉంటారు. దే పర్ఫామ్ అయ్యేదాకా వాళ్ళు అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్లే అ గాడ్స్ రోల్. ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అదొక యూ హ్యావ్ దట్ అలా పాడుతుంటే, ఆ పద్యాలు పాడుతుంటే అదొక ఆరా అండి, అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. మనం సినిమాల్లో చేస్తే ఆ ఫీల్ రాదేమో కానీ స్టేజ్లో అందరూ ఉండి ఆయన అలా పర్ఫామ్ చేస్తుంటే నువ్వు దగ్గర నుంచి వింటుంటే మ్యూజిక్ కూడా ఉంటుంది, యూ ఫీల్ ఇట్ లైవ్గా. సో వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ వెన్ హీ వాస్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. ఈజ్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్, ఆయన థియేటర్ ఆర్టిస్ట్ ఆయన. డైలాగ్ చెప్పరా అని ఎగ్జాక్ట్లీ అదే. సో మీరు ఏమైనా కొంచెం అలా ఫుల్ లెంత్ డైలాగ్స్ నేర్చుకున్నారా? లేదండి, నాకు అసలు అలాంటి సినిమాలో కూడా డైలాగ్ చెప్పరా అని అంటారు కదా, అట్లీస్ట్ స్టేజ్ మీద థియేటర్ లా పర్ఫామ్ చేసే డైలాగ్స్ నాకు పెద్దగా లేవు. అంటే వీ వర్ దేర్ విట్నెసింగ్ హిమ్ పర్ఫామ్, బట్ ఆయన చెప్పేవి మా లైఫ్ లో రిలేట్ అవుతూ ఉంటాయి, కనెక్ట్ అవుతూ ఉంటాయి. డైలాగ్స్ అని చిన్న చిన్న డైలాగ్సే, బట్ ఇట్స్ ఆ కృష్ణ ఘట్టము దట్ ఆ కృష్ణుడు చెప్పినవి ఇక్కడ రిలేట్ చేయటం, దట్ ఈస్ సంథింగ్ యునిక్ గా ఉంటుంది ఫిల్మ్ లో. సో యా. సో రియల్ స్టోరీని తీసుకుని దానికి దీనికి కనెక్షన్ అనేది పెట్టారు అనేది మనకి ఓవరాల్ గా అర్థం అవుతుంది. సో ఈ మూవీలో సాంగ్స్ అండ్ లొకేషన్స్ గురించి మాయ మాట్లాడుతుంది. లొకేషన్స్ యాక్చువల్లీ చాలా బాగుంటాయి. వీ షాట్ ఇన్ అ లాట్ ఆఫ్ రూరల్ లొకేషన్స్. Nujveedu. And you can really see like the authentic feel of the film. Like our theatre setup, avanni kuda we went and shot in the real places. So it was, you'll really see like the authentic rural side of our whole culture and everything. And adi kakunda, like all the characters are very interesting. So there's, as Chetu said, Chetu friend character inkokatanu untaru Vinay ani. He also did like a great job, and Sasha, who is also another really important character in the film, she also did brilliant. You can see her dancing, which is I'm really good at. Sure, like a lot of people loved. So there's a lot to see in the film. It's not just about one person or two people. It's really about like a whole set of characters that come together to make like a really good metaphor for what life would be like if we were to go back and like listen to the stories of those times, basically. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు మీరిద్దరు? మేమిద్దరమా? నేను యాక్చువల్లీ అందులో ఫుల్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ త్రూఅవుట్ మూవీ. యా, throughout the movie. మీరు కృష్ణుళ్ళ అందరినీ మాయలు చేస్తూనే ఉంటారు. Chetu is more posh. ఓకే. సో ఆఫ్ స్క్రీన్ అయితే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆఫ్ స్క్రీన్ మాయ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అందుకే టీజ్ చేస్తున్నారు. మాయ షీస్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్, పెయింటర్, ఆర్టిస్ట్. యా. సో చూసారా మీ గురించి పాపం ఎన్ని పాజిటివ్ పాయింట్స్. అంటే నా ఉద్దేశం దట్స్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అవి పెడుతున్నా, దట్ బికమ్స్ అ పాయింట్ ఆఫ్ కాన్వర్సేషన్. అసలు ఏంటి ఇంత ప్యాషన్, ఏంటి ఎలా వేస్తావు, ఏంటి మనకు అది ఒకటి ఉంటుంది కదా. లైక్ అంటే ఒక అంటే 6 feet పైన 4 feet ఎంత, ఇట్స్ అ హ్యూజ్ పెయింటింగ్. వెన్ సమ్మన్ హ్యాస్ సచ్ అ ప్యాషన్ లేకపోతే కానీ కూర్చొని ఏం కదా అంతలా. అండ్ దెన్ షీ కీప్స్ పెయింటింగ్ ఇట్. పెద్ద పెద్ద కాఫీ షాప్స్ లో పెడుతుంటది. షీ కీప్స్ పుట్టింగ్ దోస్ పిక్చర్స్ ఆఫ్ ఇట్. అండ్ ఐమ్ లైక్ దట్ ఇస్ సీరియస్ టాలెంట్ అనిపిస్తుంది, సీరియస్ ప్యాషన్ ఫర్ ఇట్. So I mostly paint Shiva.
So I have a tattoo also. Says Shiva and Shakti actually. ఈవెన్ ఐ Yeah. So Shit. most of my paintings are about Shiva and a few of other gods like Ganesh and డివోటీ అనమాట Hanumanji. మీరైతే. Yeah, I'm a Okay. true believer. సో మన హీరో గారి గురించి ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉంటే అలా రివీల్ చేస్తారా? హిడెన్ టాలెంట్స్. Hidden talents. Yes. Just so many. How do I put them Oh, together? wow. Like, Wow. అంత ఫస్ట్ many. పాజిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత ఎవరికి తెలియని టాప్ సీక్రెట్స్ మాట్లాడుకుందాం. Chaitanya is a very sensitive kind of person. Very contradictory to the role that he played. Like, so he's very kind and very sweet, and he taught me a lot shooting appudu because I was relatively new, and as you all know, he won many awards, Nandi Go ahead, included. go ahead, So, next. so I learned definitely a lot from Chetu, and he always gives me like advice. Ila ante better untundi. So I really appreciate it. Other than that, he's a lot of fun to work with. ఇంకా చాలే. He writes. He does scripts. He directs. Does a lot of Yeah, stuff yeah. actually. No, first I was taken back. ఆ పేరు మాయా అనే పేరు ఉంటుంది చూసారా? Yes. మనం చిన్నప్పుడు అంతా మ్యాజిక్ అనే వర్డ్ ఉంటుంది కదా, ఇదంతా పెద్ద మాయరా, ఇదంతా పెద్ద అరే వాడు ఏం చెప్పినా నమ్మదురా, అదంతా పెద్ద మాయరా అంటాడు చూసారా? అవునవును. స్కూల్లో అలాంటి పేరు వినేవాళ్ళం కాదు, బికాస్ మన దాంట్లో అంత పేరు అంత మాయ అనేది మాయ అంత అనేది అంత ప్రొనౌన్స్ గా famous ఉండదు. కాదు. Yes. ఇప్పుడు సురేష్, రమేష్, చైతన్య ఇలాంటి అయితే బాగా. సో మాయ నెల్లూరు అంటే మాయ ఏంట్రా, పేరేంట్రా అనేవాడు. మాయ. సో ద నేమ్ ఇస్ మాయ సాంగ్ కూడా మన తెలుగులో బాగా. అంటే చిన్నప్పుడు బాగా గుర్తున్నా, ఏం చెప్పకరే అదంతా మాయ చేస్తాడు రే, అసలు ఏం నమ్మకం అవన్నీ అంటారు అనమాట. సో ఇట్స్ లైక్, సో యా వెన్ మాయా అనగానే నాకు ఆ పేరు గుర్తు. అది ఓకే, సో మంచి కాంప్లిమెంట్స్ అన్ని కొట్టేశారు తెలుసా, చాలా పాజిటివ్ గా చెప్పారు. పాస్ అయ్యారు మీరు ఈ టెస్ట్ లో. నిజంగా చెప్పదులే మాయ. I mean, it's recorded, so అదో చెప్పేదా? అండర్స్టాండింగ్ సో నిజం కాదంటారు ఇప్పుడు చెప్పిందంతా? no, అవి కూడా నిజమే. అది కూడా సరే. ఓకే, ఇప్పుడు ఇద్దరికి ఎవరికి వాళ్ళు, మీరు ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక టాప్ సీక్రెట్ ఇప్పుడు రివీల్ చేయాలి మీ గురించి. నా గురించా? టాప్ సీక్రెట్ ఎవరికి తెలియంది. ప్లాన్ చేసుకోకండి, ఒకరి మొహాలు ఒకరు అలాంటి వాళ్ళ రికార్డ్ టాప్ సీక్రెట్ కదా. ఎవరికి తెలియంది. తన గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్ ఏంటి? నీ నా గురించి, గురించి. ఓ, నా గురించి తెలియని టాప్ సీక్రెట్. యా, నీ గురించి అంటే చాలా ఉంటాయి, అబ్బాయిలు అనగానే చాలా దాచేసుకుంటూ ఉంటారు, ఎవరికి share అవునా? చేయరు. అంత అలాంటి టాప్ సీక్రెట్ ఇవాళ iDream ఆడియన్స్ అందరి కోసం మీరు రివీల్ చేయాలి. అంటే ఎవరికి తెలియదు అయితే, ఐ యూస్ టు బి అ బైక్ రైడర్ ఇన్ కాలేజ్. ఐ లవ్ బైక్స్ అనమాట. అంటే ఇంకా అసలు ఐ వాంటెడ్ టు స్టంట్స్ కానీ, బైక్స్ మీద స్టంట్స్ కానీ పిచ్చిగా ఇష్టం. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్, ఏమైనా బైక్ మీద అంటే కాలేజ్లో ఇంజురీ అయినా ఏముంది, మళ్ళీ రికవర్ అవుతాం, మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజురీ అయిందనుకో, నీ మీద ఆధారపడి షూటింగ్స్ ఉంటాయి కదా, షూటింగ్స్ అన్ని డేట్స్ అన్ని చాలా కష్టంగా ఉంటాయి కదా, అన్నీ గజిబిజ్ అయిపోతాయి. సో ఐ హ్యాడ్ టు గివ్ అప్ ఆన్ బైక్ కంప్లీట్గా. దో స్టన్స్ కానీ ఇవి కానీ, అంటే ఐ యూస్ టు ఫీల్ అలైవ్. అంటే ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు యూర్ ఆల్ అలర్ట్గా ఉంటాం కదా, ఏమి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. లైక్ తెలియని ఒక ఫ్లో స్టేట్. ఇప్పుడు నువ్వు పెయింట్ వేసినప్పుడు ఒక ఫ్లో స్టేట్ వెళ్ళిపోతావు, అలా యూర్ లైక్ యూ ఫ్రీజ్ ఇన్ ద టైమ్, యూర్ లైక్ అండ్ దెన్ చేసేటప్పుడు కానీ ఇట్ వాస్ వెరీ హై ఫర్ మీ. సో అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గివ్ అప్ ఫిల్మ్స్లోకి వచ్చేసినాక. ఇప్పుడు అసలు ఇప్పుడు ఆ బైక్స్ చూస్తున్నా, స్టంట్స్ అవన్నీ చూస్తున్నా, ఐ ఫీల్ లైక్ I miss that part of life అనిపిస్తుంది. So that is something which people don't know, that I used to do a lot of this in college. ఇప్పుడు మిస్ అవుతూ ఉంటారు. Yeah, ఇప్పుడు మిస్ అవుతుంది. ఆ స్పీడ్, that driving at high speeds is something. అబ్బాయిలందరికీ పిచ్చి ఉంటది అబ్బా, కార్ రేసింగ్, బైక్ కార్ రేసింగ్ నాకు పెద్దగా లేదు. బైక్ is something that మీకు ఒక ప్లేన్ ఇస్తే ఇంకా గాల్లో వెళ్తూనే ఉంటారేమో. ఏమో మరి, అంటే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎవరైనా బైక్ ఇచ్చినా కానీ రోడ్డుకి ఆ మూల చిన్నగా అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు అనమాట. యూ రియలీ డోంట్ ఎంజాయ్ ఇట్ ఎనీమోర్. ఓకే, మూవీలో అలాంటి స్టంట్లు ఏం చేయించలేదు మీరు డైరెక్టర్ గారు? లేదు, దీంట్లో స్కోప్ కూడా లేదు దాంట్లో. మొత్తం ఇట్స్ లైక్ కృష్ణ ఘట్టం, కృష్ణుడిది ఇది, అది ఎలా మన ప్రెసెంట్ డే జనరేషన్ కి రిలేట్ అవుతుంది, మొత్తం దాని మీద వెళ్ళింది.
సో డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన ఐడియాలజీకి తగినట్టుగా మూవీ వచ్చిందా? Yeah. మూవీ చూసిన తర్వాత మీకు అంటే నాకు సురేష్కి ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాకు. సో హీ వాజ్ చాలా మంది అంటే అడవిశేష్ వీళ్ళందరికీ కథలు చెప్పినప్పుడు చాలా ముందుకు వెళ్ళాల్సిన లాస్ట్ స్టేజ్లో ఆగిపోయినాయి అనమాట చాలా కథలు. సో హీ వాంటెడ్ టు డూ సంథింగ్ స్మాల్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ వాట్ హీస్ మేడ్ ఆఫ్. సో అప్పుడు ఈ కథ చెప్పాడు. సో ఐ నో సురేష్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. హీ హాస్ అ విజన్, హీ హాస్ దిస్ పొటెన్షియల్ అండ్ ఎవ్రీథింగ్. ప్లస్ ఆ టీమ్ లీడ్ చేయటం అంటే బేసిక్గా నాకు ఎలా పరిచయం అంటే సబ్వేలో ఫస్ట్ పరిచయం. ఇంతకుముందు ఎప్పుడు హీ సెడ్ హీ మేడ్ ఏ షార్ట్ ఫిల్మ్ అండ్ హీ సెండ్ మీ అ లింక్, చూశాను చాలా బాగుంది. అండ్ దెన్ సీరియస్గా హీ పర్స్యూడ్ దట్ హియర్ అనమాట. అండ్ ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ హీ వెంట్ త్రూ ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఈజీ. సో ఐ నో ఇట్స్ పుట్ అ లాట్ ఆఫ్ అంటే మంచి జాబ్ చేసేవాడు, 3 lakhs 4 lakhs వచ్చే జాబ్, అది వదిలేసి అంటే ఇట్స్ సో టఫ్ ఫర్ సమ్మన్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్, కమ్ బ్యాక్ డూ సంథింగ్. అబ్బాయిలకి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే ఇంకో ప్రొఫెషన్ అంటే నీకు ఎలా ఉంటుంది అంటే ఒక ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెడితే 1 సంవత్సరంలో నీకు అవుతుందా లేదా ఫస్ట్ అర్థమైపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు అర్థమవుతుంది. సినిమాలు ఎలా ఉంటుందంటే నీ ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడానికి సంవత్సరాలు పడతాయి, మళ్ళీ అది ఆడలేదంటే మళ్ళీ ఇంకో సినిమా ఎత్తుక్కోవటం. డైరెక్టర్స్ ఇట్స్ లైక్ it's a very 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 tough job. It's not easy at all. అంటే మిగతా కెరియర్స్తో చూసుకుంటే ద సక్సెస్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్. వాటిని మేనేజ్ చేస్తూ రిలీజ్ చేసి జనాలు థియేటర్ తెప్పించి పీపుల్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ అ నెక్స్ట్ ఆపర్చునిటీ. లేకపోతే మళ్ళీ నువ్వు మార్కెట్లోకి వెళ్ళి ఇంకేం చేసుకోలేవు కదా, when you've invested so much of time and energies in it. So it's అది being a director and staying as a director, that's a huge challenge. సో సబ్వే ఫ్రెండ్షిప్ కృష్ణ ఘట్టం వరకు తీసుకొచ్చింది. తర్వాత తను హీ వర్క్ విత్ హుసేన్ షా కిరణ్ ఒక సినిమాకి. నాకు కిరణ్ బాగా క్లోజ్ అనమాట. అండ్ దెన్ సో ఇట్ వాస్ లైక్ దట్ వి యూ డిడ్ంట్ సే ఎనీథింగ్. నేను ఫస్ట్ టైం కలిసింది యాక్చువల్లీ ఆడిషన్ అప్పుడు. సో ఐ వెంట్ దేర్ అండ్ డిడ్ లైక్ అ కపుల్ ఆడిషన్స్ అండ్ దెన్ సో సురేష్ sir said like, you know, like he selected. So I'm super grateful. So ఏదో మాయ చేసావు ఆడిషన్ లో. మాయా కదా. Yes. So I'm very grateful to him actually, because this is like a really good way to showcase what I can do on screen, and it's a great opportunity for me and of course everybody else in the film. But speaking about Suresh sir, I'm very grateful to him. This is the first time I got an opportunity to do a lead in a film. So like Chetu said, he also worked with Hussein sir. So actually tana web series lo kuda chesanu nenu Hussein sir dantlo Z5 ki. Okay. So it was great to work with him during the entire process, and I really hope, you know, this people get to see it, and they get to see like that all the effort that went into the film, and I hope people like it. సో చేతు, మీరు అంటే తెలుగులో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, చాలా స్ట్రగుల్ చేయాలి అని ఒక బేసిక్ రూమర్ అది ఎప్పుడు ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా తెలుగు వారే, బ్యాక్ టు బ్యాక్ మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా మంచి మంచి హిట్స్ అవుతూనే వచ్చాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ సక్సెస్ తర్వాత? ఇట్స్ ఆల్వేస్ నైస్. అంటే నా ఉద్దేశం ఆపర్చునిటీస్ ఉంటే కొంచెం యూర్ ఆల్వేస్ ఎక్సైటెడ్. ప్రతిరోజు ఎక్సైట్మెంట్ ఉంటుంది వెళ్ళి వర్క్ చేయడానికి. ఇంటికి వస్తే నీ మెంటల్ హెల్త్ కూడా చాలా సేఫ్ ఉంటుంది ప్రతిరోజు పని ఉంటే. సో వెన్ దెర్ ఇస్ నో వర్క్, వెన్ యూ ఫీల్ లైక్ ఈ సినిమా చూసినప్పుడు అరే ఈ రోల్ నేను చేస్తుంటే బాగుంటుంది కదా, అది కదా ఇది కదా ఇది కదా, అండ్ యూ ఫీల్ లైక్ దట్ బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్. సో ఇదే అని పెట్టుకున్నప్పుడు నీకు ఎవ్రీడే నీకు బిజీగా లేకపోతే మెంటల్గా ఇదైపోతుంది అనమాట. సో ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు ఎత్తుక్కుంటూ మనం చేయగలిగితే విల్ బీ అట్ పీస్. లేకపోతే బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. బట్ దెన్ ఆ ఫేజెస్ ఉంటాయి, అప్ డౌన్ గ్రాఫ్ అలా వెళ్తూ ఉంటుంది, డౌన్ అవుతుంది. ఓకే, ఈ మూవీ చూసిన తర్వాత మీ క్లోజ్ సర్కిల్లో కానివ్వండి, మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇద్దరు? దట్ మాయ బాగా చేసిందని చెప్పారు అందరు చూస్తున్నారు. నాకు కూడా అదే చెప్పారు. నేను బాగా చేశానని చెప్పాను. No, on a serious note, I mean like it's about చెప్పాను కదా ఇతిహాసం నుంచి నేర్చుకున్నవి ప్రజెంట్ లైఫ్కి ఎలానే, దట్ వాజ్ ది వావ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్.
అండ్ దెన్ ద పర్ఫార్మెన్సెస్ అంటే ఆ వావ్ ఫ్యాక్టర్ రావడానికి పర్ఫార్మెన్సెస్ హెల్ప్ అ లాట్ కదా. సో ఆ థియేటర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, మాయా కానీ, నాది కానీ, నా బెస్ట్ ఫ్రెండ్ కానీ, సాషా కానీ, సో దే ఆల్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ది బెస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఇస్ అబౌట్ కృష్ణ ఘట్టం. ఓకే, సో మన మూవీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఎనీ 2 రీజన్స్ ఏం చెప్తారు ఇద్దరు? సో ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. అంటే మనము ఇప్పుడు భగవద్గీత ఉంటుంది. భగవద్గీతని మనం ఎప్పటి నుంచి చాలా మంది ఎన్నో రిఫరెన్స్లు తీస్తుంటారు మనం ఇలా ఉండడానికి. డిటాచ్మెంట్, యూ షుడ్ బి డిటాచ్ టు వాట్ ఎవర్ దట్ యూ డూ. అండ్ ఆ ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. ఎండ్ రిజల్ట్ ఏమి ఉన్నా పట్టించుకోకుండా, డోంట్ వరీ అబౌట్ ద ఎండ్ రిజల్ట్, జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అంటారు సార్. సో దర్ ఇస్ అ బ్రిలియంట్ లెర్నింగ్ ఫ్రమ్ భగవద్గీత అబౌట్ ఇట్, అబౌట్ హౌ టు మన లైఫ్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. సో కృష్ణ ఘట్టంలో కూడా దిస్ సమ్ టీచింగ్ దట్ హ్యాపన్స్ దే. సో అది ప్రజెంట్ ఏజ్ జనరేషన్ ఆఫ్ యూత్ కి, వీఆర్ ఆల్వేస్ ది ప్రజెంట్ జనరేషన్ ఇస్ ఆల్వేస్ హై ఆన్ థింగ్స్ కదా. ఇట్స్ ఆల్వేస్ హై ఆన్ దిస్, ఆల్వేస్ హై ఆన్ దట్, ఆల్వేస్ హై ఆన్ దట్. సో at some point of time they lose the clarity on life. They lose clarity on the important decisions that they have to take. కొన్ని డెసిషన్స్ మనం తప్పుగా తీసుకున్నా దే ఆర్ రివర్సిబుల్, కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. The decision is done, then you have to feel for your entire life. So at this point of time you need something to tell you, to push you in a right path. So this Krishna Ghattam is where you will understand the learnings of Lord Krishna and apply to life. And this is the story about how a director applied the learnings of Krishna to the present day generation. So it's a brilliant emotional and a philosophical explanation of Lord Krishna. ఇది ఆల్సో ఇట్ విల్ రిలేట్ టు ఆల్ జనరేషన్స్. అంటే మూవీలో థియేటర్ బ్యాక్గ్రౌండ్ అన్నాం కదా, దాంట్లో there's a lot of like older generation actors who did like some really great roles. And అది కాకుండా చేతు ఫ్రెండ్ గ్రూప్ వాళ్ళు like ఈ జనరేషన్ ఎలా ఉంటారు and how they interact with each other and how they interact with the opposite gender and how they think of life. Adanta it's dealt with very well. I think it will relate to a lot of people. So I'm sure like if they give it a chance they might like it. ఓకే, సో ఫైనల్ గా మీరు ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. మీరు ఏదైనా ఒక డైలాగ్స్ లా ఉండవు, దీంట్లో కాదు, ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి, ఎనీథింగ్. దీంట్లో డైలాగ్స్ ఎక్కువ ఉండవు అంత. కృష్ణుడు అంటే దీనిలో నార్మల్ గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. కాదు, ఇందాక నువ్వు నన్ను అడిగావు కదా వాట్స్ యువర్ సీక్రెట్ అని. వాట్స్ యువర్ టాప్ సీక్రెట్? యూ డిడ్ంట్ సే అబౌట్. I thought we happily missed that. నేను మర్చిపోయాను మాటల్లో. టాప్ సీక్రెటా? టాప్ సీక్రెట్ మా ఎదురుగుంటానే మర్చిపోతా ఉంటా. థ్యాంక్స్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయో తీసుకుందాము. మాయ ఎదురుగుంటే అన్ని మర్చిపోతా. సీక్రెటా? ఇప్పుడు నీకు ప్రపంచానికి నీ గురించి తెలియని ఒక కొత్త, నా గురించి తెలియదా? ఐఎమ్ లైక్ డోంట్ టెల్ మీ యువర్ పెయింటర్. ఆ రంగులు వేసి కొత్త రంగులే ఇప్పుడు. I'm like a very rebellious kind of a child. Papa and mom had to deal with me for my entire life, obviously. What kind of rebellious are you? Ante actually my family, like my mom put in a lot of effort to get me to study, and all our family moved, and మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా దే ఆల్ లివ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో నేను ఇక్కడ ఒక్కదానే వస్తున్నాను అంటే దే వర్ లైక్, ఓ నో, ఒక్క అమ్మాయి ఎలా, హౌ? బికాజ్ ఐ డెంట్ ఈవెన్ నో లైక్ నెక్స్ట్ స్ట్రీట్లో ఏముంటుంది, బికాజ్ నేను ఇక్కడ పెరగలేదు. సో నెక్స్ట్ స్ట్రీట్లో కూడా ఏముంటుందో ఐ హ్యావ్ నో ఐడియా అట్ దట్ టైమ్. సో మై మామ్, ఐఎమ్ షూర్ ఐ గేవ్ హర్ లైక్ so many sleepless nights, and she still managed to be very nice to me. So well, that's what moms are made for. Yeah. Yes. Yeah, to take all the tantrums of kids like Maya. Yes. And still smile and be happy. I was like the brattiest child ever. You still are. I'm trying to portray a good image here, like. I know. So yeah, that's probably. Okay. అంత కష్టపడి పాపం కంట్రీ స్టేట్లు దాటి వచ్చిన మీరు పాపం కంట్రీ దాటి వచ్చారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మీకు అంతే బిగ్ సక్సెస్ డెఫినెట్ గా ఇస్తుంది. అదేమంటారు, సముద్రం దాటి వచ్చారు, నదులు సప్త సముద్రాలు దాటారు, మేము ఓన్లీ నదులే దాటాం.
సో అది మళ్ళీ మూవీ హిట్ తర్వాత మనం పార్టీ తీసుకుందాం. మాయ చేసిద్దండి. అప్పుడు కూడా మాయేనా? అయ్యో. సో మమ్మల్ని కూడా ఇట్లా మ్యాజిక్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారా? ఫర్ షూర్ మీరు అందరు రండి. మా మమ్మీ మాయలోకా? మా మమ్మీ ఇంట్లో కొన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ ఆల్ కమ్ స్టే. సిడ్నీ యా. నో. ఓకే, సో ఫైనల్ గా ఆడియన్స్ అందరికి మన రిలీజ్ డేట్ మీ నోటితో. November 3rd. So Krishna Ghattam is releasing on November 3rd అండి. So go with your family, watch it and you will enjoy కృష్ణుడు చెప్పిన మాటలు, కృష్ణ ఘట్టంలో కృష్ణుడు చెప్పిన మాటలని. Yes. See you there in theaters. సో అదనమాట, November 3rd మిస్ చేయకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఎప్పుడో ఓటీటీలో వస్తుంది చూద్దాంలే అన్నట్టుగా కాకుండా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. మరి పాపం మన కోసం సప్త సముద్రాలు దాటొచ్చిన హీరోయిన్కి రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మూవీ ఎలా చైతు గారు మీ గురించి కూడా సో చైతు గారి గురించి ఆల్రెడీ చెప్పక్కర్లేదు. మంచి కృష్ణుడు, గోపికలందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ మూవీ ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Thank you.